వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శశికాంత్ గారు. సార్ నమస్కారం. నమస్తే రమ్య. సార్, మనం చూస్తున్నాం గత 2 రోజులుగా మోహన్ బాబు వారి ఇంట్లో జరిగిన ఆ విశేషాలు చాలా బాధాకరమైన విశేషాలు. సో అసలు దాన్ని ఏమంటారు, ఎలా ఏ కోణంలో చూడాలి? మోహన్ బాబు అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఒక లెజెండరీ యాక్టర్. 40 years సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన టాప్ హీరోస్లో ఆయన కూడా ఒకళ్ళు అన్న విషయం అందరికీ తెలుసు. చిరంజీవి గారితో పాటు సమానంగా మోహన్ బాబు గారు కూడా ఎన్నో సినిమాల్లో చేశారు. కంటిన్యూస్గా హిట్స్ ఇచ్చిన, ఒకప్పుడు అయితే ఒకానొక సమయంలో కంటిన్యూగా హిట్స్ ఇచ్చిన ఏకైక హీరో కలెక్షన్ కింగ్ ఓన్లీ మోహన్ బాబు గారే ఉండేవాళ్ళు. మోహన్ బాబు గారికి కలెక్షన్ కింగ్ అని కూడా పేరు ఉండేది. ఆయన ఏ సినిమా చేసినా కూడా ప్రొడ్యూసర్స్కి పంట పండేది అనమాట. అలాంటి వ్యక్తి మోహన్ బాబు ₹1 కూడా లేకుండా సినిమా ఇండస్ట్రీకి వస్తుంది జరిగింది. ఓన్లీ కేవలం ఆయన ప్రోద్బలంతో, ఆయన టాలెంట్ తోటే మోహన్ బాబు గారు ఈ స్థాయి వరకు వచ్చారు. చాలాసార్లు మోహన్ బాబు గారు ఆయన ఇంటర్వ్యూలో చెప్తాం జరిగింది, నేను చాలా తక్కువ స్థాయి నుంచి వచ్చాను, నా ₹1 కూడా లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ వరకు వచ్చాను, దానికి నేను ఎంతో మందికి ధన్యవాదాలు చెప్తూ ఉంటారు. మోహన్ బాబు గారు చూడగానే అందరికీ ఒకలాంటి భయం వస్తుంది. కానీ ఆయనతో మాట్లాడి ఆయనతో కొంచెం ట్రావెల్ అవుతే ఆయన ఎంత మంచివాళ్ళు అన్న విషయం అందరికీ తెలుస్తూ ఉంటుంది. అయితే నిన్న మనం చూస్తే మోహన్ బాబు గారిని ఒకటేసారి సడన్గా వాళ్ళ ఇంట్లోకి ఒక 20 నుంచి 30 మంది బౌన్సర్లు, విష్ణు బౌన్సర్లు వచ్చారు, మనోజ్ బౌన్సర్లు ఇంకో 20 మంది వచ్చారు, దాంతోపాటు పోలీసులు వచ్చారు, కుక్కలు మధ్యలో అరుస్తూ ఉన్నాయి, మధ్యలో మళ్ళీ మీడియా వాళ్ళు మైక్స్ పెట్టుకొని లైట్స్ పెట్టుకొని వచ్చేసారు. మోహన్ బాబు గారు ఒక్కసారి ఇంటి నుంచి బయటకు వచ్చేసరికి ఆయనకి అసలు ఏమీ అర్థం కాలేదు. నేను ఏ స్థాయి వ్యక్తిని, నా ఇంటి ముందు ఏంటి ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయనకి గతము ఫ్యూచరు అన్నీ ఒకటేసారి మైండ్లోకి వచ్చేసాయి. అంటే మోహన్ బాబు అనగానే క్రమశిక్షణకి మారిపోయారు. ఆయన ఎంతో పరువు ప్రతిష్టకి వాల్యూ ఇస్తాడు. ఆయన ఒక్కసారిగా అది గంగపాల అయిపోయినట్టు అనిపించింది మోహన్ బాబు గారు నిన్న. ఏంటి నేను ఇలా నన్ను రోడ్డు మీద పడేశారు అని చెప్పేసి కోపంతో ఊగిపోయి ఆయన మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకి బీపీ పెరిగి ఎదురుగుండా ఉన్న మైక్ని ఇలా తీసి పాట్మని కొడతాం జరిగింది. ఒక్కసారిగా అక్కడ ఉన్న పోలీసులు కానీ వేరే వాళ్ళు కానీ అవాక్ అవుతాం జరిగింది. సార్, మోహన్ బాబు అంత కోపంతో ఉక్రేషంతో కొట్టాల్సిన సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటారు? మోహన్ బాబు గారు బేసిక్గా మనందరికీ తెలుసు, క్రమశిక్షణకి మారిపోయారు. పరువు ప్రతిష్ట ఆయనకు చాలా ఇంపార్టెంట్. ఆయనకి మీరు ఎక్కడైనా ఏ ఇంటర్వ్యూలో చూడండి, ఆయన నా ముగ్గురు బిడ్డలు, నాకు అందరూ కళ్ళు లాంటి వాళ్ళు, వీళ్ళు ఏ బిడ్డ కొంచెం తక్కువ నేను భరించలేనని చెప్పి మోహన్ బాబు గారు ఆయన లైఫ్లో వాళ్ళ 3 పిల్లలకి ఏమి ఇవ్వాలో అన్నీ ఇచ్చారు. అదే క్రమంలో వచ్చింది నిన్న మోహన్ బాబు గారు ఒక ఆడియో, మీరు విన్నారో లేదో ఆడియో. అది మనోజ్ 3 బిడ్డల్లో నిన్నే కదరా నేను చాలా బాగా చూసుకున్నాను, అందరికంటే గారాబం చేసింది నీకే కదరా మనోజ్, గుండెల మీద తంతారు పిల్లలు అనుకున్నాను కానీ ఈ వయసులో నువ్వు నా గుండెల మీద తంతావు నేను అనుకోలేదు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన మోహన్ బాబు. ఆ ఆడియో విన్న వాళ్ళు ఎవరైనా కూడా పాతకాలపు మనుషులు ఉంటే వాళ్ళ కళ్ళెంబట్టి నీళ్ళు వస్తాం గ్యారంటీ. ఎందుకంటే మోహన్ బాబు గారు ఆ ఆడియోలో ఎంతో డెప్త్ నుంచి మాట్లాడటం జరిగింది మనోజ్ గురించి. నువ్వు భారీ మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు, తాగి విచక్షణ లేకుండా ఇంట్లో పని వాళ్ళని నువ్వు కొడుతున్నావు, అది తప్పురా అని నీకు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు నా మాట వినలేదు అని మళ్ళీ మోహన్ బాబు గారు చెప్తాం జరిగింది. ఇక్కడైనా జరిగింది ఇక్కడితో ఆపేయండి మీడియా సోదరులారా అని చెప్తాం జరిగింది. దాని తర్వాతే ఈ మీడియా ఘటన జరుగుతుంది. చాలా దురదృష్టకరం అది. ఇప్పుడు మళ్ళీ మోహన్ బాబు గారు నిన్న రాత్రి ఎప్పుడైతే మీడియాలో ఆయన ప్రతినిధి కొట్టడం జరిగిందో, కొట్టగానే ఆయన బీపీ హై అయ్యి అక్కడికక్కడ ఆయన సమస్యలు పడిపోవడం జరిగింది. వెంటనే ఆయన తీసుకెళ్లి కాంటినెంటల్ హాస్పిటల్, ఎక్కడైతే వాళ్ళ వైఫ్ జాయిన్ అయి ఉన్నారు, వాళ్ళ భార్య, అక్కడే ఆయన కూడా మళ్ళీ అడ్మిట్ చేస్తాం జరిగింది. చూడండి, ఇవన్నీ చూస్తుంటే మోహన్ బాబు గారు ఒక్కసారిగా ఆయన మైండ్లో నేను గతంలో ఏంటి, నేను సూపర్ స్టార్ వ్యక్తిని, నా ముందు ఎవరైనా నుంచోవాలంటేనే భయపడే వ్యక్తి రేపటి నుంచి నన్ను చూసి ఎలా నవ్వుకుంటారు, ఇవన్నీ మైండ్లో తిరుగుతుంటాయి సైకలాజికలీ. ఇవన్నీ మైండ్లో సైకలాజికల్లీ తిరుగుతుంటాయి. అలా తిరిగేసరికి ఏమవుతుందంటే బీపీ హై అయిపోయింది దానికి. సార్, మీరు ముమ్మాటికి మంచి మనోస్తే తప్పంటారా? 100% మంచి మనోస్తే. నేను యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు దాకా మనకు వచ్చిన, మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ఇప్పుడే అని మనము వింటున్నాము, ఇప్పుడు దాకా మాత్రం నువ్వు ఏమైనా అనమ్మా మంచి మనోస్తే తప్పు. ఎందుకు అంటే ఆయన దగ్గర 70 ఏళ్ళు ప్లస్ ఉంటాడు ఆయన వ్యక్తి. ఇంకా ఆయన ఒక జీవితము, పిల్లలందరూ ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నారంటే దానికి కారణం కేవలం మోహన్ బాబు గారే. వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు ఉంచున్నారంటే దానికి కారణం కేవలం మోహన్ బాబు గారే. ఇవాళ మంచు మనోజ్ కంటే మంచి పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కృష్ణానగర్లో, శ్రీనగర్ కాలనీలో రోడ్డుకు ఒకటి తిరుగుతూ ఉన్నాడు, కానీ వాళ్ళు ఎవరు హీరోలు కాలేకపోయారే. ఇవాళ వాళ్ళు హీరోలు అయ్యారంటే దానికి కారణం కేవలం వాళ్ళ నాన్నగారు మోహన్ బాబు గారే. ఈయనకి ఎంత కోపం వచ్చే పనులు ఆయన చేసినా కూడా ఈయన మోహన్ బాబు మీద మంచు మనోజ్ గారు ఇలాంటి
చేస్తాం మాత్రం కరెక్ట్ కాదని అనిపించింది. అయినా కూడా మనం ఆయన ఏం చెప్తాడో వినాలి కాబట్టి ఆయన ప్రెస్ మీట్ తర్వాత ఇంకొక నిర్ధారణకు వస్తే రావచ్చు. ఎట్లాంటిదైనా నిర్ధారణకు వచ్చినా కూడా మోహన్ బాబు గారిని మాత్రం తప్పుపడటానికి లేదు. ఎందుకంటే ఆయన 75 ఏళ్ల వ్యక్తి, ఆస్తి అది ఆయన ఇష్టము. ఎవరికి ఇవ్వాలనుకున్నాడో అది వాళ్ళకి ఇవ్వచ్చు తప్ప నాకు ఇది కావాలి నాకు అది కావాలి అని తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టి తీసుకునే పరిస్థితుల్లో మనం లేము. చట్టం దానికి ఒప్పుకోదు. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే మంచు మనోజ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే సార్ చెప్పారు, నేను మా వాళ్ళందరూ మాట్లాడారు బట్ నేను మాత్రం ఆధారాలతో మాట్లాడతా, ప్రూఫ్స్ అన్నీ మీకు చూపించి మాట్లాడతానని అంటున్నారు. సరే అమ్మా, మనం కూడా ప్రెస్ మీట్ తర్వాత ఆయన ఏం చెప్తారో విని ఒకవేళ ఆయన వైపు ఏమైనా కరెక్ట్ ఉంటే డెఫినెట్గా ఆయన వైపు కూడా మనం విశ్లేషణ చేయొచ్చు. ఏదేదైనా ఒక తండ్రికి ఇది చాలా దురదృష్టకరమైన విషయము. అసలు ఆయన అంత పెద్ద లెజెండరీ యాక్టర్ని రోడ్డు మీదకి ఈడుస్తాం అన్నది డెఫినెట్గా యాజ్ ఆఫ్ నౌ అయితే అది మంచు మనోజ్ మీద తప్పుగా అనిపిస్తుంది మనకి. సరే సార్, మళ్ళీ ప్రెస్ మీట్ తర్వాత ఆ ప్రూఫ్స్ ఆధారంగా మళ్ళీ మనము మంచు మనోజ్ గారి గురించి కూడా విశ్లేషిద్దాము. సో ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ ఇంటూ తెలుగు క్యాపిటల్ టీవీ అండ్ సబ్స్క్రైబ్.